కొద్దిగా దయచేసి రఘు అన్న గారు జాయినింగ్ కానీ రఘు అన్న గారు వారితో పాటుగా డాక్టర్ హేమ గారు డాక్టర్ మాధురి గారు జాయినింగ్స్ ముందు అయిన తర్వాత ఉపన్యాసాలు కొనసాగుతాయి. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ. టిఆర్ఎస్ పార్టీ ఇవాళ పార్టీలో చేరుతున్నటువంటి మిగతా అందరందరికీ అన్నదమ్ములందరికీ కూడా కలుగుతూ ఉన్నాం. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పార్టీలోకి చేరుతున్నటువంటి దయచేసి అందరు పక్క జరగాలి. కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరవలసి ఉన్నది. దయచేసి అందరూ పక్కకు జరగాలి. అన్న కింద నుంచి ఫోటోలు తీసుకోండి అన్న ప్లీజ్. దయచేసి మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. కింద నుంచి ఫోటోలు తీసుకోవాలి. ముఖ్య నాయకులు వరుసగా పార్టీలో చేరుతున్న వారు సుఖేందర్ గౌడ్ గారు, బీజేపీ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్, ఇవాళ వారు పార్టీలో చేరుతూ ఉన్నారు. వారికి ఘనంగా నిండు మనసుతో స్వాగతం పలుకుతూ ఉన్నాం. కవితక్క గారి సమక్షం లోపల వాళ్ళు పార్టీలో చేరుతూ ఉన్నారు. మీనా గారు మున్సిపల్ కౌన్సిలర్ మెట్పల్లి మీనా గారిని పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మైనార్టీ యువజన విభాగం నాయకులు అజర్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. లింగంపల్లి సంజీవ్ గారు బీఆర్ఎస్ ఎక్స్ కోఆప్షన్ మెంబర్, వారిని పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శిగా కూడా పార్టీలో వాళ్ళు కొనసాగుతున్నారు. వారిని పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీకర్ గౌడ్ గారు బీజేపీ సీనియర్ సభ్యులు, సీనియర్ నాయకులు, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా చింతల్పేట సర్పంచ్ చిన్నయ్య గారు పార్టీలోకి చేరుతూ ఉన్నారు. దయచేసి బ్రదర్స్ అందరూ కిందికెళ్ళాలి, అందరూ కిందికెళ్ళాలి. చాలా మంది ముఖ్య నాయకులు చేరవలసి ఉన్నది. అదేవిధంగా చిన్నయ్య గారు, నల్లా వెంకటేశ్వర్ గారు బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు జగిత్యాల జిల్లాకు. అదేవిధంగా కోరుట్ల రాజ్ కుమార్ గారు బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ జగిత్యాల జిల్లాలో ఉన్నారు. అదేవిధంగా రెండ్ల రాజన్న గారు. ఒక చైర్ అరేంజ్ చేయండి, ఒక చైర్ అరేంజ్ చేయండి అక్కడ. అదేవిధంగా కోరుట్ల రాజ్ కుమార్ గారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. రెండ్ల రాజన్న గారు, అదేవిధంగా గడ్డం శివారెడ్డి గారు రైతు నాయకులు, జక్కుల గంగాధర్ గారు గుండంపాడు ఉప సర్పంచ్ గా ఉన్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. దేశెట్టి కిరణ్ గారు బీజేపీ వార్డు సభ్యులు రఘుపేట్ నుంచి. అదేవిధంగా లింగంపల్లి ప్రణీత్ గారు, వారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ గా ఉన్నారు. అడ్డగట్ల సంతోష్ గారు కోరుట్ల నుంచి బీజేపీ మండల నాయకులు, ఇబ్రాహీంపట్నం మండల నాయకులు మల్లేష్ గారు, అబ్దుల్ ముఖీం గారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పట్టణాధ్యక్షులు. అదేవిధంగా చెట్లపల్లి దేవేందర్ గౌడ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. వీళ్ళందరూ కూడా ఇవాళ కవితక్క గారి సమక్షం లోపల పార్టీలో చేరుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ అబ్దుల్ ముఖీం గారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పట్టణాధ్యక్షులు మెట్పల్లికి, వారికి కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మేడిపండు లాంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పొట్టవిప్పి చూపెట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అవకతవకలన్నింటినీ బయటకు తీసుకొచ్చి గత 12 ఏళ్ల కాలం లోపల అటు బీఆర్ఎస్ పార్టీలో అయినా ఇటు కాంగ్రెస్ పార్టీలో అయినా తెలంగాణకు ఒరిగిందేముంది, తెలంగాణ ప్రజలకు జరిగిందేమున్నది అని చెప్పి ఒక ధిక్కార స్వరాన్ని వినిపించి మనతో పాటు కలిసి నడుస్తూ ఉద్యమ సమస్యల్ని ముందుకు తీసుకుని ప్రజల సమస్యల పైన పోరు నగారం మోగించినటువంటి మన కాలపు రాణి రుద్రమ కవితక్క గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని చేరుకున్నారు. వారికి స్వాగతం పలుకుతూ మొదటగా మాట్లాడవలసిందిగా లింగంపల్లి సంజీవ్ గారు బీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్. ఈనాటి
పాంచజన్య సంకల్ప సభకు మనందరి ఆదర అభిమానాలు పొంది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప మహిళా శక్తిగా ఎదిగి మహిళలకు సాధికారిత నింపి తెలంగాణ సంస్కృతి స్వభావాన్ని బొడ్డమ్మ రూపంలో ప్రతి గల్లీకి ప్రతి వాడకు చేర్చినటువంటి మన తెలంగాణ ఆడపడుచు మన అక్క కవితక్క గారికి, ఆమె కేసీఆర్ ఎంతో కవితక్క అంత, టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఎంతో కవితక్క అంత, ఎవ్వరు కూడా చేయలేరు. కేసీఆర్ తర్వాత ఓన్లీ డైనామిక్ లేడీ టైగర్ ద కవితక్క. కవితక్క తిరగని ఊరు లేదు, కవితక్క ఆడని బొడ్డమ్మ లేదు. ఎందుకో మీకు తెలుసు అక్కలారా, ఈ వేదిక ముందు ఉన్నటువంటి నా ఆడపడుచులకు నేను తెలియజేయడం ఏమనగా, మేము తెలంగాణ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతం గల పార్టీలో పనిచేసుకుంటూ అక్కగారి ఆశయాల కొరకు కేసీఆర్ ఆశయాల కోసం పనిచేస్తే నిజమైన తెలంగాణ పోరాట యోధులకు మిగిలింది చివరికి ఏందంటే, ఇవాళ అక్క గిట్లా బయటకు రాకపోతే ఎన్నో ఆత్మహత్యలు తెలంగాణకు అయితే మళ్ళా అదే పార్టీలో కొన్ని జాతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది. దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఏం ఆశించి ఏం కావాలనో చేయలే, నిజమైన పోరాటాన్ని తెలంగాణ ఉద్యమంలోని కనబర్చి అక్కగారి నాయకత్వంలో జాగృతి అంటే మహిళలను ఒక వంట ఇంటికి పరిమితం చేసినటువంటి ఆ సమయంలో నుంచి అందరినీ వేదికల మీదకి తీసుకొచ్చి వాళ్ళను జాగృతం చేసిన మనందరి జాగృతి, మన ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడపడుచు, మనందరి ఆత్మగౌరవం తెలంగాణ తల్లి మన కవితక్క గారికే దక్కుతుంది. అదేవిధంగా మన ప్రాంతంలో ఎందరో డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లంతా కమర్షియల్ గా ఎంతో కొంత ఆశించి పేషెంట్లను చూస్తే, మా రఘు డాక్టర్ గారు గత 25 సంవత్సరాల క్రితమే ఈ యొక్క వైద్య విప్లవాన్ని తీసుకొచ్చి మెట్పల్లిలో సేవా కార్యక్రమం అంటే ఎట్లుంటుందో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలియజేసిండు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా కల్లూరు కిషన్ రావు గారు అంటే పెట్టింది పేరు. అయినా కూడా ఏమి తెలియని ఆ సమయాల్లో ఒక 40 సంవత్సరాల క్రితం అసలు హాస్పిటల్ అంటే తెలియని వారికి కూడా గోళీలు ఇచ్చి ఆదుకొని చాలా మందికి సేవా కార్యక్రమాలు చేసి అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి డాక్టర్ రఘు గారిని డాక్టర్ చేసి, అదేవిధంగా కోడళ్లు కూడా డాక్టర్ని తెచ్చుకొని మన ప్రాంతానికి దీని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఎంతో మందికి ఉచిత చికిత్స చేసుకుంటూ విద్యార్థులకు వారికి కొంతమందికి ఆర్థికంగా సహాయం చేస్తూ ముందుకొచ్చిండు. అక్క మీకు ఒక చిన్న విన్నపం, దయచేసి సారు ప్రతిసారి నమ్మి మోసపోయిండు. డాక్టర్ రఘు గారు ప్రతి నాయకుని నమ్మి మోసపోయారు. అందులో మేము కూడా అటువంటి వాళ్ళమే. మేమందరము నీకు అండగా నిజమైన కార్యకర్తలుగా ఇవాళ మీ వెంట నడిచి మేము రక్తం తిందిందైనా సరే మీకోసం మేము కొట్లాడతాం. మాకున్నటువంటి మా సంకల్పాన్ని మీకు భవిష్యత్ కొరకు, మా అందరి ఉద్యమం చేసినటువంటి వారి భవిష్యత్ కొరకు మీరు ఎన్నో పాంచజన్య అవి సంకల్పాలను పెట్టిరు కనుక వాటన్నిటిలోని తూచా తప్పకుండా ఉచిత విద్యుత్ అంటే పాశ్చాత్య దేశాలలో కూడా ఉచిత విద్యుత్ నడుస్తుంది. కానీ ఈ అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కూడా ఉచిత విద్యుత్ తీసుకురాలేరు ఎవరు కూడా. అది మీరు పథకంలో చేర్చినందుకు పేదింటి పిల్లల కళ, బడుగు బలహీన వర్గాలందరూ మీకు రుణపడి ఉంటారు. ఆ యొక్క స్కీమ్ ద్వారా అతి త్వరలో అన్ని పార్టీల కంటే మన పార్టీ ప్రథమ స్థానంలో నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రానికి మహిళా శక్తి ఏందో చూపెడతారు. తెలంగాణ కాళీ మాతగా, తెలంగాణ ఆడపడుచుగా, కేసీఆర్ ఒరిజినల్ వారసురాలుగా ఇవాళ మన జాగృతి నిలుస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు డాక్టర్ రఘు గారికి మాకు ఎప్పుడు కొన్ని పార్టీలతోటి ఇక్కడ చిక్కుండేది మేడం. ఆ పార్టీలను దృష్టిలో పెట్టుకొని మనం ముందు పోయేటప్పుడు జర మాకు కూడా మీరు ఆయనను దృష్టిలో పెట్టుకొని జర పొత్తులు కానీ ఏవి లేకుండా
మాకు మన టికెట్ ఇచ్చి మేము ఫస్ట్ ప్రథమంగా మీ ముందు ఆయనను అధిక మెజార్టీతో గెలిపించి ఈ జగిత్యాల జిల్లా నుంచి ప్రథమ శాసన సభ్యునిగా మీ చేతులు అందజేస్తాం మేడం. దయచేసి మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ రఘు గారికి మరియు వేదిక మీద ఆశీనులైన మా పూర్వం జాగృతి మా కార్యకర్తల అన్నలందరికీ అక్క చెల్లెళ్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం సాగిద్దాం. కవితక్క గారి ఆశయాలను కొనసాగిద్దాం. కవితక్క గారి ఆశయాలను కొనసాగిద్దాం. కవితక్క గారి ఆశయాలను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. డాక్టర్ రఘు గారు ప్రజల కోసం ఎలా నిలబడ్డారో చాలా చక్కగా వివరించారు అన్నగారు. మరి కృతజ్ఞతలు. అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ అన్నగారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గౌరవనీయులు కవితక్క గారికి, అదేవిధంగా డాక్టర్ రఘు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి, విశేషంగా వచ్చినటువంటి అందరికీ, అక్కలకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఒక జాతీయ భావం కలిగి, ఒక పార్టీలో నిబద్ధత కలిగి, దేశం కోసం, ధర్మం కోసం పాటుపడినటువంటి మేము డాక్టర్ రఘు గారి ఆధ్వర్యంలో కవితక్క నిర్ణయించినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదేవిధంగా ఉపాధి, మహిళా సాధరికత, యువకులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని వారు నిర్ణయించడం జరిగింది. కవితక్క, మేము మీ బాటలో డాక్టర్ రగన్న నాయకత్వంలో వారిని, మిమ్మలను ఒక మంచి పదవిలో ఉండే వరకు అహర్నిశలు మేము ఉంటామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఒక కవితక్క, ఒక నిమిషము నా పర్సనల్ గా చెప్పాలనుకుంటున్నా. మీరు అవకాశం ఇస్తేనే నేను మాట్లాడతా. ప్లీజ్. థ్యాంక్ యూ అక్క. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు నేను, నా సతీమణి 4 సార్ల మెట్టిపల్లి కౌన్సిలర్ గా గెలిచినాం. అక్క, మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడి నుండో రాజకీయం, కాంగ్రెస్ నియమాలు పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చి మొత్తం నిజామాబాద్ పార్లమెంటును సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రబుద్ధుడు అందరికీ తెలుసు. కవితక్క, ఆయనకు విధి విధానం తెలియదు. ఆనాడు ఎన్నో ఆశయాలు కల్పించి నిజామాబాద్ పార్లమెంట్ లో ఒక ఉడుమును వచ్చినట్టు చూసుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనే నిజాం నవాబు కాదు, వారి గురించి నేను తెలియదు. కానీ ఈయన మాత్రం నిజామాబాద్ నవాబుగా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు విధి విధానం లేదక్క. ఏది కూడా ఆయన ఒకటి చెప్తాడు, ఒకటి చేస్తాడు. అందులో భాగంగా మీ ఆశయం ఏదుందో, మీ ప్రణాళిక ఏదుందో కట్టుబడి రగన్న ఆధ్వర్యంలో తూచా తప్పకుండా ఆనాడు మేమెట్లా 35 సంవత్సరాలు పార్టీ కోసం జాతీయ భావం కలిగి మేము పార్టీ చేసినామో
అక్క మీ ద్వారా రగన్నను గెలిపించేంత వరకు అది కోట్ల కాన్స్టిట్యూన్సీ కావచ్చు, మిట్పల్లి కాన్స్టిట్యూన్సీ కావచ్చు. కానీ మీరు ఎన్నో మోసాలకు గురైండు, సంజీవ్ గారు చెప్పినట్టు ఎన్నో అవమానాలకు గురైండు. కానీ ఒక డాక్టర్ వృత్తిని ఎంచుకొని ఇద్దరు భార్యాభర్తలు అహర్నిశలు కష్టపడి వాళ్ళ కష్టం చెప్పడానికి లేదు. నేను దగ్గరుండి ఒక ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నా, మీరన్న అవకాశం ఇచ్చి మీ చేతిలో ఉంచుకొని వారిని ఖచ్చితంగా కోట్ల అసెంబ్లీ స్థానానికి కావచ్చు, మెట్పల్లి స్థానం కావచ్చు, వారి దగ్గర నుండి గెలిపిస్తారని మీ అందరితోటి మేము ఉంటామని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇక ఇప్పుడు ఈ కోరుట్ల నియోజకవర్గం లోపల కవితక్కతో పాటు కలిసి మేము కూడా నడుస్తాము. మా అన్నదమ్ములందరం కలిసి ఇవాళ మీ నాయకత్వం లోపల టీఆర్ఎస్ పార్టీలో చేరుతాం అక్క అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ప్రజా వైద్యులు డాక్టర్ రఘు గారిని మీ అందరి మధ్యలోంచి ఎదిగినటువంటి బిడ్డ, వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. డాక్టర్ రఘు అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. పాంచజన్య సంకల్ప సభకు ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు మన కవితమ్మ ఇక్కడి నుంచే పాంచజన్యం పూరించడానికి వచ్చినందుకు అందరూ చప్పట్లతో ఒకసారి అక్కకు ధన్యవాదాలు చెప్పాలి. వేదిక మీద పెద్దలు అందరికీ మరియు ఛాన్స్ అయిపోయింది. మా అక్క చెల్లెలు అప్పటి నుంచి ఎప్పుడు తిన్నారో ఏమో, ఎప్పుడు నీళ్ళు తాగినారో ఏమో తెలియదు. నా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఛాన్స్ అయిపోయి నుంచి ఇక్కడ వచ్చి కూర్చుండి అందరూ నన్ను ఆశ్రయానికి వచ్చిన ప్రతి ఒక్క కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ, మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. అమ్మ, ఆడబిడ్డలే ఇక్కడ ఎక్కువ కనబడుతున్నారు. అక్కనేమో ఆల్మోస్ట్ అన్న మహిళా అభివృద్ధి చేయాలా, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పి అక్క కొట్లాడుతుంది. సో మహిళలంటే, ఆడపడుచులంటే అక్కకు అంత ఇష్టం. కాబట్టి మీరు ఒక్కసారి కవితమ్మను మన ఆడబిడ్డగా ఒక్కసారి కవిత అక్క కొరకు కరతల ధ్వనులతో చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతున్నా. వాస్తవంగా కవితమ్మ పేరు తెలియని ఎవరు లేరు. ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమంలో బాగా తగ్గినప్పుడు కవితమ్మ గారు తన ఆడపడుచుతోటి కలిసి బతుకమ్మను తీసుకొని బయలుదేరి ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఒక ఉత్తేజాన్ని నింపి ఉద్యమంలో పాల్గొని ఈ రోజు మనకు తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి తర్వాత మన కవితమ్మ గారు పనిచేశారు. ఒక్కసారి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమైతే నిధులు, నీళ్లు, నియామకాలు అనుకున్నామో అవన్నీ వాటి కొరకు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ 12 సంవత్సరాల్లో ఏమీ కాలేదు. మళ్ళీ ఎక్కడికి పోయింది? మన ఉద్యోగాలు లేవు, మన యువత అట్లే ఉంది. ఎక్కడ చూసినా మళ్ళీ అరాచకము, అంతా దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్క ఏదైతే సమాజం కొరకు పనిచేద్దామని చెప్పి అనుకొని ఒక్కసారి తన వాయిస్ తీసే వరకు, ఆడపడుచుల కొరకు, యువత కొరకు, ఉపాధి కొరకు వాయిస్ గట్టిగా తీసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఇమ్మీడియట్ గా అక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించారు మన ఆడబిడ్డలందరూ. అంటే ఒక ఆడబిడ్డ కాబట్టి ఏం చేయలేదనుకోని చెప్పి అక్కను పార్టీ నుంచి గెంటేశారు. కానీ మన కవితమ్మ ఫైటర్, కవితక్క ఫైటర్, కవితక్క ఇడిచిపెట్టరు. ఎంత బాధ పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కవితమ్మ మళ్ళీ కిందికెళ్లి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడే పుట్టిన పాపలా స్టార్ట్ చేద్దాం అని తెలంగాణ రక్షణ సేన స్థాపించి మళ్ళీ ఈ రోజు ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ ఎట్లా ఉన్నా తిరగాలని చెప్పి మన తెలంగాణ సమాజం కొరకు మళ్ళీ ఒక కొత్త నిర్మాణం చేద్దామని చెప్పి తెలంగాణ రక్షణ సేనను స్టార్ట్ చేసి మనందరి కొరకు అక్క ముందుకొచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే అక్క చానున్నాయి. అంటే అక్కకు భయపడి ఆల్మోస్ట్ సింగరేణి మొన్న మెడికల్ బోర్డు పెట్టాలి అనగానే ఇమ్మీడియట్ గా అక్క రేపే, ఇవాళ 19 ఇక్కడి నుంచి అక్క రేపు సింగరేణి పోవాలి. మనకు సింగరేణి వెళ్ళి అక్కడ అక్క ధర్నా చేసి నిరవధిక ధర్నా చేస్తా అని భయపడి
ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆ బోర్డు నియమించారు అక్కకు భయపడి. అంటే కవితక్క ఎక్కడ కష్టాలుంటే అక్కడికి వెళ్లి ఉద్యమం చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కవితక్క పేరు. పాలమూరు రంగారెడ్డి చూస్తే అక్క పోయింది, చెప్పింది, ధర్నా చేస్తా అని చెప్పింది, అక్కడ భయం స్టార్ట్ అయిపోయింది. అక్క కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుంది. ఎందుకు? మన సమాజం కొరకు, మన సమాజ శ్రేయస్సు, మన యువత ఉద్యోగాలు రావాలని చెప్పి. ఇక మన దగ్గరికి వస్తే మీకు తెలుసు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 4 సార్లు చేసినారు, తనేడు ఒకసారి చేస్తుండు, కుటుంబ పాలన నడుస్తుంది వీళ్ళది. ఇక్కడ మన చక్కెర ఫ్యాక్టరీ ఏదైతుందో అమ్మా, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏ రోజు ఓపెన్ కావాలి. తను ఏం చెప్పిండు ఎలక్షన్ల ముందు, 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోతే షుగర్ ఫ్యాక్టరీ ముందే ఊరేసుకొని చేస్తా అన్నాడు. వాడి తాడు దొరకలేదు, వారికే అడగాలి. ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా, మన షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు గిట్ట ఓపెన్ అయి ఉంటే దాదాపుగా మనకు మన రైతు కుటుంబాలు బాగుపడుతుండే. ఉపాధి కొరకు గల్ఫ్ అన్నలు దుబాయ్ వెళ్తుండ్రో, ఎవరైతే వెళ్తుండ్రో వారు ఆల్మోస్ట్ ఇక్కడనే ఉండేవారు. దాదాపుగా మనకు ఈ ప్రాంతం నుంచి 30,000 నుంచి 40,000 వరకు యువత దుబాయ్ పోతుంది. అంటే అట్లీస్ట్ మనకు 3,000 నుంచి 4,000 ఉద్యోగాలు ఓన్లీ షుగర్ ఫ్యాక్టరీ నుంచే వస్తుండే. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఏరలేరు? వారు షుగర్ ఫ్యాక్టరీ విద్యాసాగర్ రావు గారు, సంజయ్, కేటీఆర్ కలిసి షుగర్ ఫ్యాక్టరీ ఉంచుకుందామనుకున్నారు. కాబట్టి ఈ రోజు కొరుట్ల నియోజకవర్గ రైతులందరికీ అన్యాయం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇది మనకెంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, వాళ్ళు అట్లా పాలించుకుంటే పోతుర్రు, చెప్పుకుంటూనే పోతున్నారు. మనకు మాత్రం కొరుట్ల నియోజకవర్గం డెవలప్ కావట్లేదు. రైతులకు అన్యాయం చేసిండ్రు. 2018 ఎలక్షన్ ముందు ₹1 భోజనం అని చెప్పిండ్రు. ₹1 భోజనం అని చెప్పి ఎలక్షన్ అయిపోగానే ఆ ₹1 భోజనం బంద్ చేసిండ్రు. ఎన్నో ఇలా చెప్పుకుంటా పోతే కొరుట్ల నియోజకవర్గంలో ఒక్కటి కాదు, మీరు ఆలోచించండి. ఏవైతే మన అక్కలున్నారో, అమ్మలున్నారో, బీడీ కార్మికులు దాదాపు మనకు ప్రతి ఇంటికి ఉన్న కుటుంబాలు కొరుట్ల నియోజకవర్గంలో మనకే కనబడతా ఉంటాయి. మీరు కొరుట్ల మనకు బీడీ కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు బీడీ కార్మిక ఆసుపత్రి లేదు. మనకేం చెప్పిండు? ఎలక్షన్లకు ముందు బీడీ హాస్పిటల్ చేస్తా అని చెప్పిండు. రోగంతో బాధపడుతున్న మన ఆడబిడ్డలందరికీ ఇప్పటికీ బీడీ ఆసుపత్రి లేదు. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి వాళ్ళకి అలవాటు. అంటే ఇక్కడ ఉన్న దేశంలో చాలా మంది సాక్ష్యం ఉన్నారు. కొరుట్ల నియోజకవర్గంలో విద్యాసాగర్ రావు గెలవడానికి కవితమ్మ ఎంత కృషి చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసా లేదా? అంటే కవితమ్మ అంత గట్టిగా కష్టపడితే కానీ ఆయన గెలిచే పరిస్థితి కాదు. చాలా మందిని ప్రతి ఒక్కరిని కలుపుకొని అక్క వచ్చి నిజామాబాద్కి వచ్చి చాంకర్యం చూస్తుంటుంది. వైరల్ ఫీవర్ ఉన్నా వచ్చి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఎలాగైనా గెలిపించాలి, తనకు ఒకటే పంతం, నా పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు గెలిపించాలని చెప్పి కష్టపడ్డ కవితమ్మకు ఇదే నాయకులందరూ జోయం చేశారు కవితకు ఓడగొట్టడానికి. ఇది సత్యం. ఈ ఒక్కసారి మనం కోట్ల ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అక్క రెండోసారి కూడా, మొట్టమొదటిసారి ఏదైతే బ్యాంక్ ఓటు వచ్చిందో అక్కకు దాదాపు రెండోసారి కూడా 4 లక్షల వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరో డల్లి అభ్యర్థుల వల్ల నష్టం జరిగిందంటే ఈ అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే 7 ఉన్నారో అక్కను ఓడగొట్టడానికి శత విధాల ప్రయత్నించారు. దీని ఎంత కేటీఆర్ ఉన్నారనుకుంటా నేను. అంటే ఆ రోజు నుంచే ఆడబిడ్డను ఇంటికి గెంటేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారు. కానీ ముదిరి ఇన్ని సంవత్సరాలకు అక్కని బయటకు ఇంటికి గెంటేశారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. కవితమ్మ స్టార్ట్ చేసి తెలంగాణ రక్షణ సేన మనందరి కొరకు, మన కుటుంబాల బాగోగుల కొరకు ఇక్కడ కవితమ్మ వస్తే బీడీ కార్మికులకు హాస్పిటల్ వస్తుంది. కవితమ్మ నిలబడ్డారంటే రేపు చెరుకు ఫ్యాక్టరీ మన ఓపెన్ అవుతుంది. వాళ్ళ కుటుంబాలు పుట్టలు నడవనియని అక్కొస్తేనే భయం. ఇవాళ అక్కొస్తే ఇంతమంది వేలాది మంది తరలిచ్చిండ్రు అంటే వాళ్ళకి నిద్ర పడతలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళ కూడుబాటు స్టార్ట్ అయిపోతుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. కవితమ్మకు ఎంత అన్యాయం జరిగిందో సొంత పార్టీ వాళ్ళే చేసేది, వేరే వాళ్ళు చేయలేదు. ఇంటికి వెళ్ళి నెట్టేస్తామా, ఒక ఆడబిడ్డని ఇంటికి వెళ్ళి నెట్టేస్తే బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ మీద కంప్లైంట్ ఇచ్చి ఈ టీఆర్ఎస్ పార్టీ కవితమ్మకి ఇయ్యద్దు, కవితమ్మకు టీఆర్ఎస్ ఇస్తే మా బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది, ఈమె ఆగది అని చెప్పి ఈ రోజు కవితమ్మ వెంటబడి 1000 మంది కంప్లైంట్ ఇప్పించారమ్మా. అంటే కవితమ్మను ఎక్కడికెళ్ళో పైకి రానియద్దు. అంటే మన తెలంగాణ సంస్కృతితో ఆడబిడ్డని గౌరవించే విధానం టీఆర్ఎస్ పార్టీలో కనబడుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఒక్కసారి
ఆలోచించుర్రి. ఈసారి మనము కవితక్కను భారీ మెజారిటీ తోటి ప్రతి ఒక్కరూ ఆదరించి తెలంగాణలో మనం అన్ని షిబ్బి పూల అన్నాడు మా గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికీ కొండ గుర్తాయి. మన ఇంటికి ఆడబిడ్డ అయిన బతుకమ్మ అవమానాలకు గురైతుంటే ఆ బతుకమ్మనెత్తుకొని కవితమ్మ ముందు కదిలి తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాన రాజేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ అదే కవితక్క మరోసారి ఒక రాజకీయ పార్టీతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అవకతవకల మీద, చర్చకు రాని ప్రజా సమస్యల మీద పోరు నగరా మోగించి ఇవాళ మన కోరుట్ల ప్రాంతంలోకి చేరుకున్నారు. ఇవాళ రగన్న ఇక్కడ చేరుతున్నటువంటి ఈ పాంచజన్య సంకల్ప సభలో మనందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి మనందరి ఆత్మీయ సహోదరి తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, మనీ జై తెలంగాణ. మనీ మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా వేదికను నిర్వహించడానికి మరి మన కోరుట్ల నియోజకవర్గం నుండి తెలంగాణ రక్షణ సేనలో చేరుతున్నటువంటి డాక్టర్ రగన్న గారికి హృదయపూర్వకంగా తెలంగాణ రక్షణ సేన కుటుంబానికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ కోరుట్లలో రగన్న చేరడంతో తెలంగాణ రక్షణ సేనకు 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పి నేను చాలా బలంగా విశ్వసిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో మరో తమ్ముడు సోదరుడు పవన్ గారు వారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. యువ మిత్రులు ఇద్దరు కూడా వారి సారథ్యంలో జగిత్యాల జిల్లాలో రక్షణ సేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇదివరకు జాగృతిలో అమర్దీప్ గౌడన్న గారు, సోదరి సుజాత గారు, రమేష్ యాదవ్ గారు, అనేక మంది ఈ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గంలో పనిచేసినటువంటి మిత్రులంతా ఉన్నారు. మరి వాళ్ళ డాక్టర్ రఘు గారితో కలిసి సుఖేందర్ గౌడన్న గారు చేరిండ్రు. వారు చాలా సీనియర్ నాయకులు. మరి భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకులు.
వారు వారి సతీమణి మీనా గౌడ్ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి కోరుట్ల రగన్న గారికి ఆత్మలాగా ఉండేటటువంటి తమ్ముడు అజార్ గారు కూడా ఇవాళ పార్టీలో చేరినారు. అజార్ గారికి కూడా హృదయపూర్వకంగా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాతో పాటు బీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి నేను ఎట్లా మోసానికి గురైననో అట్లానే మోసపోయినటువంటి మరో తమ్ముడు సంజీవ్ గారు, మా తమ్ముడు నాని గారు అందరూ ఉన్నారు. వీరందరూ కూడా ఇవాళ రక్షణ సేనలో చేరి మరి తెలంగాణ సమాజం కోసం పనిచేయాలని ముందుకొచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ గారికి, అనేక మంది తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర స్థాయి నాయకులు తమ్ముడు శివారెడ్డి గారు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి నవీన్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం. అందరికన్నా ఎక్కువ కోరుట్లలో మన మెట్పల్లి నుండి మొదలు పెడితే కోరుట్ల దాకా బండ్ల మీద స్వాగతం తెలియజేస్తూ ర్యాలీగా నాతో కదిలొచ్చిన నిప్పురవ్వల్ లాంటి మా యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జై తెలంగాణ. మరి చాలా సేపటి నుంచి 1 గంట నుండి ఎంతో ఓపికగా రక్షణ సేన నుండి రావాలే, అక్క మాట్లాడుతుంది, మా కోసం ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్న మా ఆడబిడ్డలందరికీ కూడా మళ్ళొకసారి మీ ఓపికకు దండాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి పార్టీలన్నీ ఉండగా ఇంకొక కొత్త పార్టీ ఏమవసరం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఉన్న పార్టీలన్నీ చక్కగుండి ఉన్న పార్టీలన్నీ మనకు కావాల్సిన పనులు చేసి పెడితే ఇంకొక పార్టీ అవసరం ఏముంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను బయటకు గెంటేసిందో ఆనాడు నేను ఒక్కసారి కూర్చొని ఆలోచన చేసి, ఎందుకంటే ఆడబిడ్డ ఎప్పుడైనా ఇల్లు బాగుండాలనుకుంటుంది. ఆడబిడ్డ ఎప్పుడైనా తను మెట్టినిల్లైనా పుట్టినిల్లైనా తను ఉండే రాష్ట్రమైనా దేశమైనా బాగుండాలనుకుంటుంది. కానీ అదే ఆడబిడ్డ అదే ఇంట్లో అవినీతి జరిగినా ఇంకొకరికి అన్యాయం జరిగినా చూసుకుంటా ఊరుకోదు. నేను కూడా ఊరుకోలేకపోయినా. అవినీతి జరుగుతుందని చెప్పినా, అన్యాయం జరుగుతుందని చెప్పినా, కొత్తగా ఇయ్యాల చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నా. నేను చెప్పినటువంటి అనేక విషయాల్లో చర్యలు తీసుకున్నారు, కొన్ని విషయాల్లో తీసుకోలేదు. కానీ అవినీతిని ప్రశ్నించేసరికి, బీసీ బిడ్డల గురించి మాట్లాడేసరికి, ప్రజా ఉద్యమాలు చేపట్టేసరికి ఓర్వలేనటువంటి కొన్ని గుంట నక్కలన్నీ కలిసి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పంపించాయి. ఆనాడు నేను ఒక మాట ఆలోచన చేసుకున్నా, నన్ను పార్టీలోకి వెళ్ళి బయటికి పంపిండ్రు, మరి నేనేం చేయాలి? ఒక కష్టం వచ్చింది ఒక ఆడబిడ్డకు, ఏం చేయాలి? 20 ఏళ్లు పనిచేసినటువంటి వ్యవస్థను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలనా, లేకపోతే అదే తొవ్వల ప్రజల మధ్యలో పోయి ప్రజల కోసం పనిచేయాలనా? ఆలోచించుకుంటే నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా బయటకు వచ్చినాం, ఆడబిడ్డలం బయటికి వస్తే రానే రావద్దు, వస్తే మాత్రం ఇడిచిపెట్టొద్దు. బయటకు వచ్చినా కాబట్టి నాకు తెలిసింది రాజకీయ రంగంలో సేవ చేయడం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నాను. పెట్టిన తర్వాత చాలా మందితో ఆలోచన చేసినాం. నేను ఒక్కదాన్ని ఏం నిర్ణయం తీసుకోలే. సమాజంలో అనేక మంది మేధావులు ఉన్నారు, భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరితో కూడా మాట్లాడినా. ఇవాళ ఏం కావాలి మన రాష్ట్రంలో, ఎవరి కోసం పెట్టాలి పార్టీ? ఎవరిని అడిగినా ఒకటే చెప్పిను, అక్క మా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా తెలంగాణ రాకముందు మాకెంత జీతం ఉందో మాకు గంతే జీతం ఉంది. తెలంగాణ రాకముందు మాకెంత గిట్టుబాటు వచ్చిందో ఇప్పుడు గంతే వస్తున్నది. కానీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఉప్పు ధర ఎక్కువైంది, పప్పు ధర ఎక్కువైంది, నూనె ధర ఎక్కువైంది, ఇంటి ఆదాయం మాత్రం పెరగలేదు. మరి ఇవాళ మా పిల్లగాన్ని ఒక మంచి స్కూల్లో వేయాలంటే వేసే పరిస్థితి లేదు. మా ఇంట్లో ఎవరికన్నా జబ్బు వస్తే, యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చూపించే పరిస్థితి లేదు. ఈ ఆలోచన చేసిన తర్వాత అనేక మంది మేధావులతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినా. నేను వాళ్ళందరితో మాట్లాడినాక ఒక 5 కార్యక్రమాలు ఎంచుకున్నా. ఈ 5 కార్యక్రమాలను నేను పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నా. భగవంతుడు శ్రీకృష్ణుడు
అధర్మం మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పేదవాళ్ల పక్షాన నిలబడాలనుకున్నప్పుడు, ఎవరూ లేని వాళ్ళ పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఆయన పాంచజన్యం అనే శంఖం పూరించిండు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చిన. ఏంటిది పాంచజన్యం? మొదటిది, మనందరికీ ఉచిత విద్య రావాలి. అది పేదవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత విద్య ఉంది, లేదని నేను అంటలేను. కానీ ఒక మాట చెప్పాలి, ఎట్లుంటాయి మన ప్రభుత్వ స్కూళ్ళు? ఊర్లలో స్కూల్లే ఉండయి. స్కూల్ ఉంటే భవంత్ ఉండదు, భవంత్ ఉంటే స్కూల్ ఉంటే భవంత్ ఉండదు, భవంత్ ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే భవంత్ ఉండదు. మా గద్దరన్న చెప్పిండు ఎప్పుడో, చెట్టు కింద పోరగాన్లు కూర్చుంటారు, పొద్దు తిరిగినట్టు చెట్టు చుట్టూ తిరుగుకుంటా నేర్చుకుంటారు. పిల్లలు వస్తే సార్ రాడు, సార్ వస్తే పిల్లలు రారు. పిల్లలు పంతులు ఇద్దరు వస్తే రాద్దామంటే చాక్ పీస్ ఉండదు. గసోంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపిద్దామా? పంపిస్తున్నారా ఇవాళ ఎవరన్నా? ఎంత పేదవాళ్ళైనా కష్టపడి మా పిల్లల్ని నేను ప్రైవేట్ కి తోలుతామని తోలుతున్నారు. ఏమైతుంది ప్రైవేట్ కి తోలితే? వేల రూపాయలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా వేల రూపాయలు ఉన్నాయి, అవి కట్టలేని పరిస్థితి ఉంది. యహా పే జిత్నే భీ హమారే ఖవాతీన్ బైఠే హై, ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన పార్టీకి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురండి. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలందరికీ కూడా అది ప్రైవేట్, ఎక్కడ ఏ స్కూల్లో చేర్పించినా ప్రభుత్వమే డబ్బు కడుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కట్టే అవసరం లేకుండా మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఆడపిల్లలకు ఒకటే ఆలోచన ఉంటది, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు బాగుపడాలి, నేను పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దని ఉంటది. ఇవాళ ఫీజులు కట్టలేని పరిస్థితులున్న తల్లిదండ్రులకు నేను మాట ఇస్తా ఉన్నా, రేపటి నాడు మీ ఆడబిడ్డ సర్కారు వస్తుంది ఖచ్చితంగా, వచ్చినప్పుడు ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది. అదే విధంగా వైద్యం, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే రకరకాల విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటురు. ఆరోగ్యశ్రీ ఎట్లుంటదమ్మా మనకు తెలియదా? అరచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉంటది, మోచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉండదు. అటువంటి అనేకమైన రూళ్లు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. వెంటనే ఏం చేస్తాం? మనం ప్రైవేట్ హాస్పిటల్ పోతాం. ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలలో అవుతుంది, ఇలా లక్షలలో అవుతుంది ఖర్చు. కానీ అడిగేటోళ్ళు లేరు, ఇచ్చేటోళ్ళు లేరు. నేను మాట ఇస్తా ఉన్నా, తెలంగాణ బిడ్డ మాట అంటే మాటనే ఉంటది, తప్పేది ఉండదు. పైగా ఒక ఆడబిడ్డ మాట ఇచ్చిందంటే ఎట్లుంటాం ఆడబిడ్డలం? మనం చేసేదే చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఉచిత వైద్యం, ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడుతుంది. నేను ఈ రెండు మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయాను, యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి, పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తా. ఇక మూడవది, మస్తు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అందరు కూడా యూత్ గురించి మాట్లాడతారు, కానీ ఎవ్వరు కూడా యూత్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఎవరు కూడా యూత్ నమ్మి ఇవ్వలేదు. మగ పిల్లలకి ఇవ్వలేదు, ఆడపిల్లలకి ఇవ్వలేదు. అందరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది. ఓ చిన్న వ్యాపారం చేయాలంటే మళ్ళా తల్లిదండ్రులు అడుక్కోవాలి, భూమి తనఖా పెట్టాలి. ఇక్కడున్న మా యూత్ అందరు కూడా చెప్తున్నారు నాతోని, అక్క మేము ఒక బైక్ కొనుక్కోవాలంటే మా అమ్మ దగ్గరకు పోయి అడగాలి, మా అమ్మ గ్రూప్ లో పోవాలి, 10 మంది ఆడవాళ్లతో కలిసి పైసలు ఎత్తాలి, ఆమె ఇచ్చే లక్షన్నరతోని నేను బండి కొనుక్కోవాలి. పోనీ ఎవరన్నా తమ్ముడు ఒక ఆటో కొనుక్కుంటా ఒక 3 లక్షల రూపాయలు అవుతాయంటే మళ్ళా అదే పరిస్థితి. వయసు వచ్చిన పిల్లలు అయి ఉండి, వయసు వచ్చిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా డిగ్రీలు చేసి పీజీలు చేసి మళ్ళా తల్లిదండ్రుల్ని పైసలు అడుక్కోవాలంటే నామోషి అనిపిస్తుందని అన్నారు. అందుకే వాళ్ళ కోసం ఆలోచన చేసిన. నేను ఇవాళ మీకు మాట ఇస్తా ఉన్నా, నేను మా యూత్ ని నమ్మదలుచుకున్నా.
మా ఆడపిల్లల్ని నమ్మదలుచుకున్నా, మా మగ పిల్లల్ని నమ్మదలుచుకున్నా. మీకు ఏమన్నా ఐడియా ఉండని బిజినెస్ ఐడియా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు 2 lakhs to 20 crores మీకు ఏమన్నా ఐడియా ఉండనియండి. వితౌట్ బ్యాంక్స్, వితౌట్ బ్యాంక్ ఇంటర్వెన్షన్, వితౌట్ ఎనీ గ్యారంటీ, మీ గవర్నమెంటే గ్యారంటీగా, నేనే మీకు గ్యారంటీగా ఉండి మీరు బిజినెస్ చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తా. చేయండి. ఒక గూగుల్ క్రియేట్ చేయండి, ఒక అమెజాన్ క్రియేట్ చేయండి, ఒక మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేయండి. ఆ చేసిన వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు గారు. ఆయా దేశాలల్లో ఆ ప్రభుత్వాలు వాళ్లకు డబ్బు ఇస్తాయి కాబట్టి, ఆ యువతకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాయి కాబట్టి వాళ్ళు యూత్ చేయగలిగిండ్రు. ఇవాళ మనందరం వాట్సాప్ వాడతాం, లక్షల కోట్ల బిజినెస్ చేస్తుంది వాట్సాప్. ఏమైనా బ్రహ్మ విద్యనా అది? మన దగ్గర కూడా అందరు కంప్యూటర్ చేసిన పిల్లలు ఉన్నారు. గట్టిగా కూర్చుంటే వాట్సాప్ చేయగలుగుతారు. ఆ డబ్బు నేను ఇస్తా, మీ అక్కగా, మీ చెల్లిగా, మీ సోదరిగా, బ్యాంకులతో సంబంధం లేకుండా మా యూత్ నమ్మి నేను డబ్బు ఇవ్వాలనుకుంటున్నా. అది మనం 3వ కార్యక్రమంగా పెట్టుకున్నాం పాంచజన్యంలో. ఇక 4వ కార్యక్రమం మన రైతన్నల గురించి. అందరు వస్తారు, రైతులకు ఏం చెప్తున్నారు? పెట్టుబడి నేను ఇస్తాను ఒకలంటారు, ఇంకోటి అంటారు. ఆయన పెట్టుబడి ఎక్కువిచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువిస్తాను ఇంకొక ఆయన అంటాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ఎగ్గొట్టింది ఎక్కువ. రుణమాఫీ చేస్తామని వాళ్ళు అన్నారు, రుణమాఫీ చేస్తామని వీళ్ళు అన్నారు. రుణమాఫీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా రైతులు చాలా మంది 50% మంది మాకు రుణం మాఫీ కాలేదని అంటారు. చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆయనకు? 9వ తారీఖు డిసెంబర్ 9 నేను అధికారంలోకి వస్తా, సోనియమ్మ పుట్టినరోజు ఉంది, ఇక అందరు ఓన్రి 2 లక్షలు తెచ్చుకోనరు అంటే పాపం చాలా మంది ఆయన నమ్మి ఇంటికి 5 మంది పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకున్నారు. ఒక్కరికి కూడా లోన్ మాఫీ కానటువంటి ఎన్నో ఇండ్లు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. అంటే రైతులంటే ఎంత అల్కగంటే సర్కార్లకు అబద్ధం చెప్పొచ్చు, అల్కగా మాట్లాడొచ్చు, ఏమన్నా అనొచ్చు, తర్వాత మాత్రం అమలు చేసేది ఉండదు. ఇవాళ ఏమన్నా అంటున్నామా? యూరియా అయ్యపోతే ఏమన్నా అనే పరిస్థితి ఉన్నదా? యూరియా అనగానే యాప్ అని పెట్టిరు. యాప్ ఎవరి కోసం యాప్ పెట్టిరు? ఎందుకోసం పెట్టిరు? ఇప్పుడు యాప్ వద్దని మనందరం లొల్లి చేస్తే ఏం చేస్తారట? మీ సేవకు పోయి రైతు తీసుకురావన్నట యూరియా. అంటే మొత్తం ఎద్దిడవాలే, వ్యవసాయం ఇడవాలే, మీ సేవకు పోయి యూరియా తెచ్చుకోవాలి. ఇవన్నీ కాదు, రైతుని రాజుని చేయాలి. ఏం చేయాలి? రైతుని రాజుని చేయాలంటే రైతుకు గౌరవం దొరకాలి. ఎట్లా దొరకాలి? రైతు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే సపరేట్ కౌంటర్లు ఉండాలి. ఎంఆర్ఓ గారు ఆయనను కూసబెట్టాలి. ఏమన్నా మీ సమస్య ఏందని అడగాలి. అడిగి సమస్య పరిష్కరించి పంపించాలి. అది భూమి సమస్యనా, యూరియా సమస్యనా, రుణం రానటువంటి విషయమా, ఏదన్నా గాని రైతును రాజును చేయాలి. ఖచ్చితంగా రేపటి నాడు ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతును రాజును చేస్తుంది. నేను మీకు చెప్తా ఉన్నా, అది ఎంఆర్ఓ కేంద్రం, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్టీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, పోలీస్ స్టేషన్ అయినా సరే, నేను రైతును వచ్చినా అంటే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, టేబుల్ ఉండాలి, కుర్చీ ఉండాలి, రైతును కూర్చోబెట్టాలి, రైతుకు అన్యాయం కూడా సేవలు చేసి పెట్టాలి. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది తప్పితే మాటలతో న్యాయం జరగదు. అందుకే తెలంగాణ రక్షణ సేనను ఎన్నుకోమని, సపోర్ట్ చేయమని మీ అందరు నేను కోరుతా ఉన్నా. ఇక 5వది పాంచజన్యంలో అతి ముఖ్యమైనది సామాజిక న్యాయ తెలంగాణ కావాలి మనకు. ఏంటిది సామాజిక న్యాయం అంటే? వికలాంగులుంటే వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు రావాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండు. ఏం జరుగుతుంది? మహిళలకు ఫ్రీ బస్ అని పెడితే బస్సు డ్రైవరు బస్ స్టాండ్ ఆపుతలేడు, భయపడి బస్ స్టాండ్ అవతల ఆపుతాడు. ఈ వికలాంగులైనటువంటి వాళ్ళు పాపం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తారు, ఉరికి బస్సు ఎక్కలేరు, ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులకు ఇప్పటికి కూడా ఫ్రీ బస్సు లేదు. ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా, ప్రత్యేక బస్సులు పెట్టొచ్చు కదా వికలాంగులకు. వారికి ఉండకూడదు ఆత్మగౌరవం. ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం జరగాలి. పెన్షన్లు పెంచుతా అని చెప్పారు కదా, 6000 చేస్తా అని చెప్పారు, వికలాంగులకు మోసం చేసిరు. వారికి న్యాయం జరగడం డెఫినెట్ గా సామాజిక న్యాయం అవుతుంది. ఇవాళ మా బీసీలు ఉన్నారు, మా బీసీ సోదరులు 50% రిజర్వేషన్ కావాలని కొట్లాడితే 42% ఇస్తా అన్నాడు. మేమందరం లొల్లి పెడితే, గల్లీలో ఢిల్లీలో లొల్లి పెడితే, రైలు రోకో చేస్తే 42% బిల్లులు పాస్ చేసిండు, ఢిల్లీకి పంపిండు. ఒక్కసారి కూడా పోతలేడు, ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. ముఖ్యమంత్రి గారు ఊ అంటే ఢిల్లీకి పోతాడు, ఆ అంటే ఢిల్లీకి పోతాడు. సోనియా గాంధీ బర్త్డేకు ఢిల్లీ, రాహుల్ గాంధీ బర్త్డేకు ఢిల్లీ, ప్రియాంక గాంధీ బర్త్డేకు ఢిల్లీ. కానీ బీసీ బిల్ కు మాత్రం నో ఢిల్లీ. దానికి మాత్రం అఖిల పక్షం తీసుకుపోవడం ఉండదు. అంటే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వారి కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్సీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్. ఎస్సీలకు వచ్చినటువంటి ఫండ్ మొత్తం కూడా పక్కదారి పడతా ఉంది. అట్లా కాకుండా ఎస్సీస్కి వచ్చిన ఫండ్ వారికే ఖర్చు కావాలి. ఎస్టీల కోసం కొట్లాడుతుంది టీఆర్ఎస్, ఎస్టీలకు వచ్చే ఫండ్ పక్కదారి పడుతుంది. ఎస్టీలో గిరిజనులు అయినటువంటి లంబాడాలకి వారికి రావాల్సిన న్యాయం
వారి కోసం కొట్లాడతాం. లంబాడాలు మినిస్టర్ గా లేనటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కేబినెట్ లో లంబాడాల మంత్రులు ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు 30 నెలలు అవుతుంది ఇంతవరకు ఒక లంబాడకు కూడా మినిస్టర్ ఇవ్వలే. ఎంబీసీలకు మంత్రి ఇస్తామన్నారు, వాళ్ళది మాట్లాడలే. మా ఆదివాసీల గురించి కూడా కొట్లాడుతుంది టీఆర్ఎస్. మరి మా మైనారిటీ సోదరులు క్రిస్టియన్లు ఉన్నారు, వారి కోసం ప్రత్యేక విభాగం పెట్టుకున్నాం. ఏ పార్టీలో లేదు క్రిస్టియన్ వింగ్, కేవలం తెలంగాణ రక్షణ సేనలో క్రిస్టియన్ వింగ్ ఉంది. క్రిస్టియన్ సమస్యల పట్ల ఖచ్చితంగా కొట్లాడతాం. దళిత క్రిస్టియన్ల విషయంలో కూడా మేము మీకు అండగా నిలబడతాం. हमारे जो मुसलमान भाई है, एक टाइम ऐसा था आप लोग हुकूमत में थे, ऐसा एक टाइम था अव्वल दर्जे पे हमारे लोग जिया करते थे, ऐसा एक वक्त था जो नीचे से लेके ऊपर जाते जाते कदम कदम पे मुसलमान अफसर मिलते थे, हर जगह पे मुसलमान टीचर मिलते थे. आज हालत ऐसी हो गई कि मुसलमानों को छोटे छोटे काम करके अपने घर गुजारा करना पड़ रहा. रेशन में जो चावल मिलता उसके ऊपर डिपेंड होना पड़ रहा. बहुत बदतर हालत हो गई है. घर में जितने भी लोग हैं सारे लोग जब तक काम नहीं करते तब तक घर नहीं चलता. ऐसा हालत मुसलमानों का हो गया है. कौन जिम्मेदार है इसके लिए? कौन काम करेगा इसके लिए? कोई पार्टी आती है रिजर्वेशन के नाम से हम लोगों को बहका के वोट लेते हैं. आज सरकारी नौकरियां ही खत्म होने को आ रहे, आप रिजर्वेशन के बात करके हमको बहला के वोट लेके चले गए. मैं आपके बहन होने के नाते मैं एक बात आपसे कहना चाहती हूँ. हमें तालीम की जरूरत है, हमें फाइनेंशियल एम्पावरमेंट की जरूरत है. पैसे कमाना है हमारे मुसलमान लोगों को. हमें पॉलिटिकल एम्पावरमेंट की जरूरत है. नुमाइंदे होने चाहिए हमारे बहुत ज्यादा, जैसे पहले होते थे. नुमाइंदा ज्यादा अगर हमारे असेंबली में है, पार्लियामेंट में है, तब जाके हमें कोई जस्टिस मिल सकता. जब से टीआरएस पार्टी हमने शुरू किया है, बहुत बढ़ चढ़ के आगे आके हमारे मुसलमान भाई बहन आके हमारे पार्टी में शामिल हो रहे हैं. मैं और भी वेलकम करती हूँ, इस्तकबाल करती हूँ आप सब लोगों का. और आइए टीआरएस पार्टी में, खासकर माइनॉरिटी यूथ को मैं एंकरेज करना चाहती हूँ. सियासत में आना चाहिए हम लोगों को, हमारी ओपिनियन बताना चाहिए. जो गंगा जमुना तहजीब हमारी पहली थी उसको बरकरार रखना चाहिए. बरकरार रखते हुए తెలంగాణ को डेवलप करते हुए आगे बढ़ना चाहिए. పాంచజన్యంలో ఉన్న అత్యంత ముఖ్యమైన 5వ అంశమైన సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధితో మేమందరం కలిసి పనిచేస్తాం. మరి ఇంకొక మాట చెప్పాలి, మీ అందరికీ తెలుసు మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం అంటే జంబూ ఫలం అని దొరుకుతుంది, చాలా ఇష్టం నాకు. జంబూ ఫలం అంటే ఏందో అనుకున్నారు, అల్లనేరేడు పండు తెలుసా? అల్లనేరేడు పండు అయితే నాకు బాగా ఇష్టం అల్లనేరేడు పండు. ఈ సంవత్సరం అల్లనేరేడు బాగా కాసింది. ఘోరం ఏంటంటే మనకి ఇష్టమైన పండే తినడానికి బానే ఉంటది, కానీ ఏ సంవత్సరం అయితే అల్లనేరేడు పండు బాగా ఖాతా కాస్తుందో ఆ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయట. అల్లనేరేడు పండ్లు ఖాతా చూసే నేను అనుకున్న వర్షం ఈసారి హ్యాండ్ ఇచ్చేటట్టు ఉందని. ఆ తర్వాత వాతావరణ శాఖ వచ్చి చెప్పింది ఈసారి సూపర్ ఎల్ నీనో వస్తున్నది, వర్షపాతం ఆగమాగం ఉన్నది. మరి ఇయాలటికి కూడా తెలంగాణలో 40% వర్షపాతం ఉన్నది. ఈ విషయం ఎప్పుడు తెలుసు మనకు? 6-7 నెలల కిందనే తెలుసు వర్షపాతం తక్కువ వస్తుంది, 40% వాన పడుతుంది అని చెప్పి. కానీ మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏర్పాట్లు చేయలే. మనం మొత్తం కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, ఉత్తర తెలంగాణ అంతా కూడా గోదావరి నది పైన ఆధారపడి ఉంటాం. మనం గోదావరి నది మీద చిన్నవి పెద్ద అన్ని కలిపితే 57 రిజర్వాయర్లు ఉన్నాయి మనకు. ఆ 57 రిజర్వాయర్ల 418 టీఎంసీలు దాచిపెట్టుకుని నిల్వ ఉంచుకునే కెపాసిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యంతోని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలసత్వంతోని ఇవాళ 418 టీఎంసీలు ఉండాల్సిన కాడ కేవలం 93 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? రైతులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల నీళ్లు పక్కకు పెడితే తాగడానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి విషయం ఉన్నది. మరి నీళ్ల విషయం తెలియదు, రైతు విషయం తెలియదు, వ్యవసాయం విషయం తెలియదు. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మన కోరుట్లలో ముఖ్యంగా వరద కాలువ, మన జగిత్యాల జిల్లాలో వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో ఇవాళ ధర్మపురిలో, పెగడపల్లిలో 1500-1600 ఎకరాలు మొత్తం పడవబడి ఉండే పరిస్థితి వచ్చింది. మన గూడెం లిఫ్ట్ ఉంటది, చిన్న చిన్న రిపేర్లు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. ఈ కోరుట్ల మండలంలో 1000 ఎకరాలు ఎండిపోతుంది, మెట్పల్లి మండలంలో 1500 ఎండిపోతా ఉన్నది. మరి ఇట్లా చూసుకుంటా పోతే, చెప్పుకుంటా పోతే కాళేశ్వరంలో ప్యాకేజ్ 22 లేక 7500 ఎకరాలు ఇబ్రహీంపట్నంలో సాగులోకి రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా చూసినా మన పొలాలకు రావాల్సిన గోదావరి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
కానీ అబద్ధాలు మీదికెళ్ళి నిన్నగాక మొన్న కూడా ఒక రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటేనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ని ముఖ్యమంత్రి గారు మాటలంటే పాపం వల్ల ఏడ్చిండు పెద్ద మనిషి. ఎందుకోసం? ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం, ఇటు ముఖ్యమంత్రి గారు రాజకీయం. ఏమని అంటే కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు ఇయ్యడట ఈయన. చెప్పినాం మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్లు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం సుందిల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్లు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుండు? ఈ 3 బ్యారేజీలు నింపుతేనట భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిర్రో, ఆయనకి ఏం చెప్పిర్రో? కొట్టుకపోతాడని అబద్ధమాడు ఊకుంటే అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని పట్టన్నట్టే. 1 కాదు 2 కాదు, మనం బోల్డ్ అని చూసినాం. అయితే ఏమైందంటే రాముడి గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యనే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయింది. దానికి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా అయినరు, ముఖ్యమంత్రి గారు కాబట్టి. పోయి పట్టు వస్త్రాలు సమర్పించుకొని దండం పెట్టుకున్నాడట. రాముడా రాముడా నాకు కొంచెం లోన్ ఇప్పి, నేను ఎక్కడికి పోయినా బ్యాంకులో లోన్ ఇస్తలేరని దేవునికి దండం పెట్టుకున్నాడట. అప్పటి వరకు పాపం కళ్యాణం అవుతుంది. రాముల వారు సీతమ్మని చూస్తున్నాడట మురిపంగానే. ముఖ్యమంత్రి దండం పెట్టుకోగానే ఆగమాగమై చూసి లక్ష్మణ స్వామిని పిలిచిండట. తమ్ముడా లక్ష్మణ ఇట్రా అని. లక్ష్మణ స్వామి వచ్చిండట. ఏందన్నా అంటే, మనము కళ్యాణం సంగతి కొంచెం ఆగుదాము, ఈ ముఖ్యమంత్రి ఏమో పైసలు ఇవ్వమని అడుగుతాడు, అప్పులిచ్చుడు తర్వాత విషయం గాని జర మన చెప్పులైతే జల్ది దాచిపెట్టి అన్నాడట. అనగానే లక్ష్మణ స్వామి చెప్పులు దాచిపెట్టి ముఖ్యమంత్రి గాలి మోటార్ పోయేదాకా చెప్పులు దాచిపెట్టుకునే పరిస్థితి. అది మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి. ఎందుకంటే ఏది అడిగినా ఎదురుదాడి చేయడం, ఏది అడిగినా కూడా ఎగబెట్టడం తప్పితే ఒక్కటి కూడా మంచి పని ప్రభుత్వంలో జరుగుతలేదు. కాబట్టి ఆ ప్రభుత్వంలో మంచి పనులు జరగాలంటే ప్రశ్నించేటటువంటి ఒక పార్టీ ఉండాలి. మన టిఆర్ఎస్ పార్టీ జెండా ఇది తంగేడు పువ్వు జెండా, ఇది గుమ్మడి పువ్వు రంగు జెండా, ఇది బతుకమ్మ మీద పెట్టే గౌరమ్మ రంగు జెండా. మరి ఈ జెండాను ఆదరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఇవాళ డాక్టర్ రగన్న కోరుట్లలో వచ్చి చేరడంతో డెఫినెట్ గా మంచి బలం వచ్చింది. ఆ బలాన్ని ఇంకా మంచిగా ప్రజల కోసం కొట్లాడడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి మేము వాడుకుంటాం. మేము ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. రేపటి నాడు మీ అందరి దయ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చి ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ కూడా చేసి పెడతాం. మరి రగన్న అన్ని పార్టీలు నమ్ముకొని మోసపోయింది అన్నారు. అన్న అన్ని పార్టీల అన్నలు ఉన్నారు కదన్న, మోసం చేస్తారు. ఇది అక్క పార్టీ, మోసం ఉండదు. ఖచ్చితంగా 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 రగన్నను అసెంబ్లీకి పంపేది ఖాయం. రగన్న నిలబడ్డప్పుడు కోరుట్ల మెట్పల్లి ప్రజలందరూ కూడా మరి రగన్నకు సహకరించాలి, వారికి ఓటేయాలి, వారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిజంగా ఈ కోరుట్ల నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఓటేయడం వల్లనే నేను పార్లమెంటుకు పోయి ఇవాళ దేశంలో అంతా కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది. మీ దయతోని నేను ఇవాళ 10 మంది నన్ను గుర్తుపట్టేటటువంటి స్థాయికి ఎదిగిన. మరీ ముఖ్యంగా కోరుట్ల మెట్పల్లిలో ఉన్న ఎవరైతే ముసల్మాన్ సోదరులు ఉన్నారో अब सबको मैं तहे दिल से और एक बार शुक्रिया अदा करना चाहती हूँ, क्योंकि हर टाइम आप हमारे साथ रहे, हर टाइम आप हमारे बहन, आप मुझे अपने बहन मान के एक फैमिली मेंबर का आपने दर्जा दिया. पूरे पार्लियामेंट के हलके में मुसलमान भाइयों ने वो रेस्पेक्ट मुझे दिया. तो इसी रिलेशनशिप से, इसी रिश्ते से मैं आपसे मांगती हूँ कि आप टीआरएस पार्टी का तायद करिए, रगन्ना को सपोर्ट कीजिए, पवन को सपोर्ट कीजिए, टीआरएस पार्टी को आगे बढ़ाइए. हम आपके लिए काम करेंगे. थैंक यू. जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना मर वीरुలకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. జై తెలంగాణ. హలో, కొన్ని జాయినింగ్స్ ఉన్నాయి. రగన్న గారి మీద కొన్ని జాయినింగ్స్ ఉన్నాయి. కొన్ని జాయినింగ్స్ ఉన్నాయి. దయచేసి డాక్టర్ రఘు గారు, డాక్టర్ హేమ గారు ఆధ్వర్యం లోపల మిగతా జాయినింగ్స్ జరగండి. జాయినింగ్స్ ఉన్నాయి. సుఖేందర్ గౌడ్ గారు, తర్వాత అజార్
శ్రీకర్ గౌడ్ గారు, చిన్నయ్య గారు, నల్ల వెంకటేశ్వర్ గారు, కోరుట్ల రాజ్ కుమార్ గారు, రెండ్ల రాజన్న గారు, గడ్డం శివారెడ్డి గారు, జక్కుల గంగాధర్